టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ న్యూయార్క్ కు బయలుదేరాడు. నిన్న గురువారం ముంబై నుంచి అతను అమెరికాకు వెళ్లాడు. ముంబై ఎయిర్పోర్ట్ లో అతను కనిపించగా సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. విరాట్ కోహ్లీ మినహా మిగతా ఆటగాళ్లు ఇప్పటికే అమెరికాకు చేరుకున్న విషయం తెలిసిందే. 2 బ్యాచ్లుగా టీమిండియా ప్లేయర్లు అక్కడికి వెళ్లారు. తొలి బ్యాచ్ లోనే విరాట్ కోహ్లీ న్యూయార్క్ కు వెళ్లాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్లలేదు. ఇక 2వ బ్యాచ్ ఆటగాళ్లతో కూడా అతను వెళ్లలేదు. దీంతో కోహ్లీకి ఏమైందని న్యూయార్క్ కు ఎందుకు వెళ్లలేదంటూ వార్తలు వచ్చాయి. అతను వెళ్లకపోవడానికి కారణమేంటో స్పష్టంగా తెలియదు. అయితే ఐపీఎల్ తర్వాత అతను విశ్రాంతి తీసుకోవాలని భావించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే న్యూయార్క్ కు ఆలస్యంగా వెళ్లేందుకు బీసీసీఐ అనుమతి తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారు. ఇక రేపు శనివారం బంగ్లాదేశ్ తో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఎందుకంటే నిన్న గురువారం ఫ్లైట్ ఎక్కిన విరాట్ కోహ్లీ ఈ రోజు శుక్రవారం న్యూయార్క్ లో దిగుతాడు. కాగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ లో ఏకంగా 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు. ఇక ఇదే ఫామ్ ను టీ20 వరల్డ్ కప్ లో కూడా కొనసాగించాలని అనుకుంటున్నాడు. ఇకపోతే ఈ వరల్డ్ కప్ లో టీమిండియా తమ తొలి మ్యాచ్ 5వ తేదీన ఐర్లాండ్ తో జరగనుంది.